హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పుల్లట్లు. పులిసిన పెరుగుతో చేసుకునే ఈ అట్లని ఒకసారి టేస్ట్ చేస్తే ఈ అట్ల కోసమైనా పెరుగుని పులుసు పెట్టుకుంటాం. అంత టేస్టీగా ఉంటాయి ఈ పుల్లట్లు. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం ముందుగా పులిసిన పెరుగుని తీసుకుని దానిని గడ్డలు లేకుండా పల్చగా చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో 3 కప్పుల మజ్జిగను పోసుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు బియ్యపు పిండిని వేసుకుని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండిని గడ్డలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి రాత్రి మొత్తం నాననివ్వాలి. పిండి ఎంత ఎక్కువసేపు నానితే ఈ పుల్లట్లు అంత టేస్టీగా ఉంటాయి. ఇలా రాత్రి మొత్తం నానబెట్టిన పిండిలో మనం అట్లు పోసుకోవడానికి 1 గంట ముందుగా 1/2 కప్పు మైదా పిండిని వేసుకుని, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజు ఉల్లిపాయల తరుగులను వేసుకుని 10 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఇంచుల అల్లం తరుగు కూడా వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు చాలా చిన్నగా తరగాలి, లేదంటే అట్లు మనకి బాగా దలసరిగా వచ్చేస్తాయి. దీనిని గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి 1 గంట సేపు నానిన తర్వాత పాన్ బాగా హీట్ చేసుకుని దానిపై 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండిని అట్లలా వేసుకోవాలి. తర్వాత దీనిపై కొద్దిగా ఆయిల్ని వేసుకుని 2 వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. ఈ అట్లు కాలడానికి కొంచెం టైం పడుతుంది. ఐరన్ పాన్ అయితే మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవచ్చు. అదే నాన్ స్టిక్ వాడినట్లయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అట్లు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న అట్లని తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ అట్లని పల్లీ పచ్చడితో కానీ, టమాటా కొత్తిమీర పచ్చడితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఈ పుల్లట్లు ఎంత సింపుల్గా అయిపోయాయో. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదూ. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు ముందుగా